చెప్పు కృష్ణ, ఏదో చెప్పాలన్నా అది తొందరగా చెప్పు. ఇక్కడ అంతా మా ఊరోళ్ళు తిరుగుతుంటారు. అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఎలా అయినా చెప్పు. నేనేదేమైనా తప్పుగా మాట్లాడితే ఇప్పుడులాగే ఒక స్నేహితురాలిగా ఉంటావు కదా? ఉంటాను. ఇన్ని రోజులు మన ప్రయాణంలో నీకు తెలియకుండానే చాలా దగ్గర అయిపోయాను రాధ గారు. నా జీవితంలో నాకు తెలిసిన ఒకే ఒక అమ్మాయి మా అమ్మ. ఆ తర్వాత మీరేనండి. కానీ మీరు చాలా ఉన్నవాళ్ళంట కదా, కనీసం మాతో మాట్లాడడానికి కూడా ఇష్టపడారంటగా. బండ చెప్పేంత వరకు నాకు కూడా తెలీదు. తప్పంతా నాదే అండి. మీరు ఉన్నోళ్ళని తెలియక నేనే ఏదేదో ఊహించుకున్నాను. నిన్నే తలుస్తూ నిన్నే కలవరించే నా కళ్ళల్లో నీకే వేచి ఉన్న బాధ, నువ్వేదో చెప్తావంటూ ఆ సంతోషం నీకు కనపడలేదా? నువ్వు నన్ను కలిసి ఒక 15 రోజులై ఉంటుందా? కానీ నిన్ను కలవాలని, నీతో మాట్లాడాలని 3 నెలలుగా వేచి చూస్తున్నా. కానీ నువ్వు మీరు గొప్ప వాళ్ళని, ఉన్నవాళ్ళని. ఐ లవ్ యూ రాధా.